ఖమ్మం ప్రకాష్ నగర్ను మున్నేరు వాగు ముంచేసింది. వరద ఉధృతి తగ్గినా అక్కడ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా సరే బురదే. గుక్కెడు మంచినీళ్లు లేక, నిల్చోలేక, కూర్చోలేక జనం అవస్థలు పడుతున్నారు. ఇంట్లో వస్తువులు కొట్టుకుపోయి దిక్కులేని వారయ్యారు. ఖమ్మం ప్రకాష్ నగర్ను మున్నేరు వాగు ముంచేసింది. వరద ఉధృతి తగ్గినా అక్కడ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి నిన్నటి వరకు వరద నీటిలో చిక్కుకున్నటువంటి అటు ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ వాసులంతా కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. కానీ నిన్నటి వరకు వరద ముప్పులో చిక్కుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు బురదనంతా కడుక్కుంటున్నారు. ఎందుకంటే ఎందుకు వచ్చామరా దేవుడా అనేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తుందంతా కూడా బొక్కలగడ్డ ఏరియా. మొత్తం మున్నేరు వాగు ముంచెత్తింది ఈ ఏరియాని. నిన్నటి వరకు మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు ప్రవహించింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మార్క్స్ చూస్తేనే అర్థమవుతుంది వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ఎక్కడి వరకు కూడా ఇక్కడ వరద నీరు వచ్చిందో. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద నీరు ముంచెత్తిందని చెప్తున్నారు. నిన్న ఉదయం ఉన్నపలంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి వీళ్ళంతా వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో వీళ్ళంతా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కేవలం ఇల్లు మాత్రమే మిగిలింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఇక్కడ మిగలలేదు. చాలా మంది పసిపిల్లలతో సహా వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది చిన్న పిల్లలతో సహా వీళ్ళు అంటే కట్టుబట్టలతో సహా వాళ్ళు ఉన్నటువంటి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇళ్లలోకి చేరుకున్న తర్వాత కేవలం ఇల్లు మాత్రమే మిగిలింది. వాళ్ళు కట్టుబట్టలతో మాత్రం మిగిలారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లాచెదురుగా మారిపోయాయి. ఎక్కడున్నటువంటి వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం మనం బొక్కలగడ్డలో ఉన్నటువంటి ఒక ఇంటిని చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఆ వస్తువులన్నీ కొట్టుకుపోయి ఉన్నాయి. కనీసం వీళ్ళు బురదనంతా కడుక్కుందామన్నా కూడా ఇంట్లో వాటర్ లేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా వరద నీటితో చేరిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక ట్యాంకర్ను తెచ్చిపెట్టినా మేమంతా వీటిని క్లీన్ చేసుకుంటామని అనుకున్నారు. కానీ వచ్చి చూస్తే వాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి ఒక టీ స్పూన్ మొదలుకొని ఇంట్లో ఉన్నటువంటి టీవీ, ఫ్రిడ్జ్, లాస్ట్కు సిలిండర్ బండతో సహా అన్ని వరద నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మంది ఇళ్లలో నుంచి ఉన్నటువంటి వస్తువులన్నీ బయటకు వచ్చి పడ్డాయి. కొంతమంది చిన్న చిన్న ఇల్లులు, గుడిసెలు లాంటివి ఉన్నటువంటి వాళ్ళన్నింటినీ కూడా కొట్టుకుపోయాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తేనే అర్థమవుతుంది. కంప్లీట్ గా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక అబ్బాయి ఏ విధంగా రోధిస్తున్నాడో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంట్లో అబ్బాయిని మనం ఎక్కడ పెట్టలేక కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా తలదాచుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి రైస్ కానీ, వస్తువులు కానీ ప్రతిదీ కూడా పూర్తిగా మొత్తం కొట్టుకుపోయాయి. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి చోట సర్టిఫికేట్స్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, లేకపోతే డబ్బులు ప్రతిదీ కూడా కొట్టుకుపోయాయి. వీళ్ళు కేవలం ఇక్కడ బురదను కడుక్కుంటున్నారు. కనీసం అటు నిల్చోలేక, అటు కూర్చోలేక, గుక్కెడు మంచినీళ్ళు కూడా లేక విలువిల్లాడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు సీఎం విజిట్కి వస్తున్నాడంటే అధికారులు హడావిడి చేస్తూ కేవలం అక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి 1-2 ఇళ్లను మాత్రమే విజిట్ చేసి వెళ్తున్నారు తప్ప లోపల దాకా వచ్చి బొక్కలగడ్డలో ఉన్నటువంటి వాళ్ళను పరిశీలించి కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదని చెప్తా ఉన్నారు. అమ్మ, నిన్నటి వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు మీరు ఇంటికి వచ్చారు. ఎట్లా ఉంది? మేము వరదల్లో ఇరుక్కుపోయామండి. ఒక్కలుగడ ఏమీ పడవలు కనుక ఏమీ తీసుకురాలేదు. అది అసలు చనిపోయినా ఇంకా అట్టాగే చేస్తారా? ఆ రేకుల పైన ఎక్కి మేము ఇంకా ఉన్నాము. ఆ వరద నీరు మీరు ఉన్నప్పుడు పైదాకా వచ్చింది. పైదాకా వచ్చిందండి. పడవలు తేట్లేదు, ఏమి తేట్లేదు. పైన రేకుల మీద కూర్చొని ఏడుస్తారు, కాపాడండి కాపాడండి కాపాడని మొత్తుకుంటున్నారు. ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వీళ్ళను సేఫ్ ప్లేస్ కి తరలించారు? మేము 6:30 కల్లా బయటకు వచ్చేసి పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాం. వీళ్ళకి ఏముంది పైన రాదులే అనుకొని పైన ఉండిపోయారు. మొత్తం పైకి వచ్చేసరికి వాళ్ళ రేకుల పైన ఉండి కాపాడని కాపాడని మొత్తుకుంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇంకా 2 అడుగులు అయితే ప్రాణాలు కూడా 5 ప్రాణాలు పోయేటి. ఇప్పటి వరకు చిన్న పిల్లలు కూడా తిండి లేదు, తిప్పలేదు, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా వరదంతా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మీరు మొత్తం బురదలో ఉండిపోయారు. ఇంట్లో సామాన్లు అయినా ఉన్నాయి. వచ్చి చూస్తే అసలు మీ సామాన్లు లేవు. పనికొచ్చి ఆధార్ కార్డులు కానీ, బ్యాంకు కానీ ఏవి లేవు. మొత్తం ఇంకో వరదలో చూస్తూనే ఉన్నారు కదా, మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి కూడా చూడలేదు ఇంటి వైపు. కట్టుబట్టలతో పిల్లలకు కూడా చూసారుగా, పిల్లలకు కూడా బట్టలు లేక ఒక డ్రాయర్ తోటి ఉంచాం అంతే. సో వీళ్ళంతా క్లీన్ చేసుకునే పనుల్లో పడ్డారు. కానీ క్లీన్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర వాటర్ లేనటువంటి పరిస్థితి, ఉక్కెడు మంచినీళ్ళు కూడా లేక చాలా మంది ఇళ్లలో మనం చూస్తున్నాం ఫ్రిడ్జ్లు ఇట్లాంటి వస్తువులన్నీ కొట్టుకుపోవడం కాకుండా వీళ్ళు ఇప్పటికిప్పుడు కనీసం రైస్, ఒక గ్లాస్ రైస్ వండుకుందామన్నా కూడా లేదు. ఎందుకంటే సిలిండర్ బండతో సహా మొత్తం ప్రతిదీ ఇంట్లో ఉన్నటువంటి ఒక టీ స్పూన్ మొదలుకొని ప్రతిదీ పోయాయి.
ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి రైస్ ను కూడా మనం చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ బ్యాగ్ లో ఉన్నటువంటి రైస్ ను కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో. అంటే వీళ్ళు ఇప్పటికీ సురక్షిత ప్రాంతాల నుంచి ఇంటికి చేరుకున్నామని ఒకే ఒక్క మాట తప్ప కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు లేదు. ఇప్పటి వీళ్ళు ఒక గ్లాసు రైస్ వండుకుందామన్నా లేదు. రైస్ మాట పక్కన పెడితే బుక్కెడు మంచినీళ్ళు తాగుదామన్నా కూడా లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. మంచినీళ్ళు కూడా లేవు సారు. ఎట్లా ఏం చేయాలి? నీళ్లు తాగుదామన్నా వాటర్ లేదు. ఈ బాధలు పడుతున్నాం. పొద్దున్న నుంచి కడుక్కుంటూనే ఉంటున్నాం కానీ భోజనం కూడా లేదు సారు. మాకు ఓపిక కూడా లేదు. ఎవరైనా వస్తున్నారు? ఇప్పుడు మీరు వరద తగ్గింది మీ ఇళ్ళకి మీరు పోండి అని చెప్పారు. ఎవ్వరు రాలేదు సార్. ఇంతవరకు ఎవ్వరు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గాని ఎవ్వరు గాని ఇంతవరకు ఎవ్వరు గాని రాలేదు సార్. ఇప్పటిదాకా మమ్మల్ని నీళ్లు కూడా లేవు సార్. తాగుదామన్నా మంచినీళ్ళు లేవు. మీరు వచ్చి చూసేసరికి ఎట్లున్నాయి? ఇంట్లో వస్తువులన్నీ బయట ఉండిపోయినాయి. మొత్తం కింద పడ్డాయి, బయట పడ్డాయి, చాలా పోయినాయి సార్. సామాన్ మొత్తం పోయింది. అసలు ఏం లేదు. బట్టలు కూడా లేవు. ఒకసారి మనం ఇంటి బయట చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. ఇంట్లో ఉండాల్సిన ప్రతి వస్తువు కూడా ఇంటి బయట ఉంది. ప్రతిదీ బురదమయంగా మారిపోయింది. టీవీలు గాని ఫ్రిడ్జ్లు గాని ప్రతి వస్తువు బయట కొట్టుకొచ్చింది. ఇంట్లో ఉన్న ఒక టీ స్పూన్ మొదలు పెట్టుకుని ప్రతి వస్తువు బయటకు కొట్టుకొని వచ్చింది. కనీసం వీళ్ళు క్లీన్ చేసుకుందామన్నా కూడా వాటర్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ట్యాంకర్ ను తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు ఆ ట్యాంకర్ లో ఉన్నటువంటి వాటర్ ద్వారా మేము క్లీన్ చేసి ఒక 2-3 వస్తువులైనా ఇప్పటి వరకు ఈ రోజు రాత్రి మేము తలదాచుకోవడానికి ఉండే ఆ కనీస ప్రాంతమైనా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ చూసినా ఇల్లంతా బురదమయంగానే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లో బొక్కలగడ్డ మొదలు పెట్టుకుని అటు ప్రకాష్ నగర్ ఈ ఏరియాలో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సాధారణంగా గతంలో వీళ్ళకి వరదలు వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ లోతు వరకు వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూసినటువంటి వరద చూస్తే ఏకంగా 2nd ఫ్లోర్ వరకు రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి ఇల్లు లోపల చూసాం. ఇంటి బయట కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికెక్కడ వస్తువులన్నీ చెల్లాచెదరగా పడిపోయి ఉన్నాయి. పసిపిల్లలంతా రోధిస్తూ ఉన్నారు. చాలా మంది చిన్న పిల్లలతో నెలల బేబీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది గర్భిణులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కొంతమంది గుడిసెలు కొట్టుకుపోయి అల్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏమీ తోచక బయట కూర్చున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. నిన్న పోయినారు, ఇప్పుడు వచ్చినారు. ఇట్లాంటి పిల్లలతోనే బయటకు వెళ్ళినారు. బయటకు వెళ్ళామండి. కట్టుబడులతో పోయా. ఏ బట్టలు ఇదే వ్యవహారం. మాకు వచ్చి అట్లా మంచి చెడ చూసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు చాలా వాటర్ కానీ దుప్పటి లేదు. ఏ కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయాం. చికారంగా ఉంది. మమ్మల్ని ఆదరించిన నాథుడు లేడు. ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ చిన్న పాప ఇట్లా రోధిస్తుంది. ఒకరు వచ్చి మంచినీళ్ళు కాదు కనీసం పాలు ఏమైనా ఉన్నాయని అడుగు. ఏమీ లేదండి. అసలు చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళకు లేదు. ఎలాంటి సౌకర్యం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. పట్టించుకున్న నాదులు లేడు. అసలు ఎవరు ఎలాంటి ఇక్కడ కూడా ఎవరు రావట్లేదు. అసలు ఇది పరిస్థితి. ఇప్పుడు కేవలం మీరు ఇంటికి వచ్చాం అనేది మాత్రం మిగిలింది తప్ప అసలు ఎందుకు వచ్చామరా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏం అలాంటిది లేదు. అంతా అసలు ఎవరి రోదన ఎవరి వాళ్ళు చాలా ఇబ్బందికరం. ఒక వస్తువు అన్ని పాడైపోయినాయి. చాలా ఇబ్బందికరం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది ఎన్ని రోజులు పట్టుద్దో ఈ మురికి ఇది వ్యవహారం ఎక్కడ జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. చూడొచ్చు ప్రస్తుతం మనం చూస్తుంటే పసిపిల్లలు ఏ విధంగా రోధిస్తున్నారో చాలా మంది ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతోంది. కట్టుబట్టలతో సహా బయటికి పోయారు. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు పడుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా తెల్లవారుజామున 4-5 గంటలకు వచ్చి వీళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళాలి అని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు వీళ్ళందరినీ పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో సహా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వరద పూర్తిగా తగ్గిపోయింది, మీరు మీ ఇళ్లలోకి వచ్చేయండి అని చెప్పారు. వీళ్ళు ఇదే స్థాయిలో వచ్చారు. కానీ ఇంటికి వచ్చి చూస్తే పిల్లలకు ఉండాల్సినటువంటి బట్టలు కూడా లేకుండా మొత్తం తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో ఏ వస్తువు కూడా మిగలలేదు. చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక సామాన్య కుటుంబాలే. వీళ్ళు కొన్న ప్రతి వస్తువు కూడా వీళ్ళకు చాలా విలువైనది. ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న స్పూన్ మొదలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళు కొన్న టీవీ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని కొన్నటువంటి వాళ్ళే. కానీ ఈరోజు వాటన్నిటినీ అటు పారేసుకోలేక అలా అని చెప్పి వాటిని అలాగే ఉంచుకొని కడుక్కోలేక చాలా సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి దిక్కుతోచక ఒక వ్యక్తి ఏ విధంగా పడిపోయి ఉన్నాడో చూడవచ్చు. మనం ఈ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆయనతో మాట్లాడాము. ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఇంటికి ఎందుకు వచ్చానరా అనిపిస్తుంది. సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నా కూడా నేను అక్కడ బాగున్నాను అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంటిని అక్కడ ఉన్నటువంటి నామరూపం లేకుండా పోయినటువంటి వస్తువులన్నింటినీ చూస్తే ఏమీ చేయలేకపోతున్నాను, కట్టుబట్టలతో మిగిలానని చెప్పి తను రోధిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి వెనక వైపు చూస్తే ఒక గుడిసె ఉంది, అది అత్తగారు తనకి ఇచ్చారని చెప్తా ఉన్నాడు ఒక వ్యక్తి. కానీ ఆ ఇల్లు పూర్తిగా నామరూపం లేకుండా పోయింది. మొత్తం ఎక్కడికెక్కడ కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కాదు, ఏకంగా ఇల్లే నామరూపం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు. ఇది చాలా మందికి ఇక్కడ బొక్కలగడ్డలో చూస్తే ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి ఇల్లైనా మిగిలింది. కానీ నీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏకంగా ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ఇల్లు కొట్టకపోయితే ప్లస్ సర్టిఫికెట్లు కూడా కొట్టకపోయినాయి. కొన్ని సామాన్లు అంటూ కాపాడగలిగినాం. ఇక దానికి మనం ఇక కొంచెం ఇప్పుడే తేరుకోవాలి.
సర్టిఫికేట్లు అంటే ఒరిజినల్స్ పోయాయి కాబట్టి ఇక మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టుకొని తెప్పించుకోవాలని నాకు టైం పడుతుంది. సర్టిఫికెట్స్ పక్కన పెడితే కనీసం ఈ గంట నువ్వు ఉండడానికి తాగడానికి మంచినీళ్ళు కూడా లేక అల్లాడుతూ ఉన్నారు కదా, నువ్వే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితి కదా. అదే పరిస్థితి. పొద్దున ఒక 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కొచ్చుకున్నాం. ఇక ఫుడ్ అంటే ఒకరు మనకు రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు అంతే. ఇక దాని తర్వాత ఎవరు రాలే ఇక మన కాడికి. ఇంకా ఇదొక పరిస్థితి. ఇప్పుడు ఉండడానికి నీకు రాత్రి తలదాచుకోవడానికి కూడా ఎలాంటి ప్లేస్? రాత్రి వాటికి అయితే ఉమెన్స్ కాలేజీలో ఉన్నాం. మార్నింగ్ అందరూ ఇక్కడికి వచ్చేసాము. మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ ఒకవేళ షెల్టర్ ఇస్తారో ఏదో తెలియదు మాకు. ఇక లేకుంటే ఇక్కడ రేకుల కింద మళ్ళీ షెల్టర్ తీసుకుని ఉండాల్సింది ఇక పరిస్థితి. సో అక్కడ ఒక వృద్ధురాలు చూడొచ్చు, తనకు మిగిలినటువంటి కొన్ని బట్టలను కూడా సర్దుకుంటా ఉంది. తన గుడిసె మొత్తం కొట్టుకుపోయిందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిపిస్తే అదే ఎందుకు వచ్చాంరా దేవుడు అన్నటువంటి విధంగానే ఉందని చెప్తా ఉన్నారు. ఏందమ్మా ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఎట్లా ఉంది? ఈ బురద కడుక్కుంటారా? అసలు కడుక్కోవడానికైనా వీలుందా? కనుక్కోవడానికి కూడా వీలు లేదు. అసలు కనుక్కోవడానికి కూడా వీలు లేదండి. అసలుకి ఏమీ లేదు వీలు. అసలు వచ్చినోడే లేదు, పోయినోడే లేదు, ఎవరూ లేరు. ఒకసారి బొక్కలగడ్డ లోపల అంటే వరద పూర్తిగా ఎక్కువ స్థాయిలో వచ్చింది కూడా ఇటువైపు కానీ, ఎందుకంటే కాలువకు మున్నేరు వాగుకు చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏవి కూడా నామరూపం లేకుండా పోయాయి. అంటే ప్రకాష్ నగర్ వరకు నిన్న మనం చూసినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏకంగా సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా ఇళ్లలోకి వాళ్ళు చేరుకున్నారు తప్ప వారి ఇళ్లలో ముందు అచేతనంగా కూర్చొని ఉండిపోయారు. చాలా మంది వాటిని క్లీన్ చేసుకోవాలా లేదా, లేకపోతే క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఇల్లు చూస్తే ఎంటైర్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇంట్లో ఉండాల్సిన ప్రతి వస్తువు కూడా ఇంటి బయట పడిపోయి ఉన్నాయి. వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం దాదాపు 2 గంటలుగా ఈ బొక్కలగడ్డ ప్రకాష్ నగర్లోనే తిరుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ ఇక్కడి వరకు వచ్చి వీళ్ళ పరిస్థితి ఏంటని చూసిన దాఖలాలు కూడా లేవు. ఎవరైనా వస్తున్నారా? మిమ్మల్ని హుటాహుటిన తీసుకొని వెళ్ళారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు, వరద తగ్గింది, మీ ఇళ్ళలోకి మీరు వెళ్ళిపోమని చెప్పారు. మరి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? వచ్చిన తర్వాత నాయకులు ఎవరు రాలేదు సార్. కాకపోతే మా కౌన్సిలర్ కార్పొరేటర్ వచ్చాడు, వచ్చి కొద్దిగా ధైర్యం చెప్పాడు. పోడా అజయ్ కుమార్ గారు వచ్చి, అంటే ఇప్పుడు ఈ బురద ఇవన్నీ చూస్తే మీకు ఒక్క వస్తువు కూడా మిగిలేదు అలా అని చెప్పి వీటన్నిటిని మీరు పారేసుకొని లేరు కదా? పారేసుకోలేము, కడుక్కోవాలిగా మరి. అలాగే జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని లోపల పెట్టుకుంటాం. మరి ఏం చేస్తాం? ప్రస్తుతం మనం చూస్తుండగానే మళ్ళీ ఇక్కడ జల్లులు మొదలవుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా మున్నేరు వాగు ఈ బొక్కలగడ్డకు సమీపంలోనే పారుతా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగువ నుంచి వరద నీరు ఇంకా మున్నేరు వాగుకు వచ్చి చేరుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఖమ్మంలో భారీ వర్షం గనక కురిస్తే మళ్ళీ ఈ ప్రాంతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లను మళ్లీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. కేవలం ఇప్పటికిప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశీలిస్తున్నారు, ఖమ్మంకు వస్తున్నారు అని తెలియగానే అధికారులంతా హుటాహుటిన చేరుకున్నారు. ఎక్కడైతే మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ రూట్లలో వీళ్ళంతా క్లీన్ చేసుకుంటూ వెళ్లిపోయారు. అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్లకు కొంతమంది ట్యాంకర్ల ద్వారా వాటర్ ను సప్లై చేశారు. కానీ ప్రస్తుతం ఆ మున్నేరు వాగు పూర్తిగా ముంచెత్తినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఒక ఇంటిని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఎలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఉండాల్సినటువంటి వస్తువులన్నీ కూడా బయట దాకా వచ్చాయి. అటు ప్రకాష్ నగర్ కానీ బొక్కలగడ్డ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో మరొక ఇంటిని కూడా మనం చేరుకుంటే అర్థమవుతుంది ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా మిగలలేదు. వీళ్ళకు ఉన్నటువంటి సంపులో ఉన్నటువంటి వాటర్ కూడా పూర్తిగా వరదమయంగా మారిపోయాయి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువునంతా కూడా ఇక్కడ వేసుకొని ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? క్లీన్ చేసుకోవడం పక్కన పెడితే వీళ్ళు కనీసం ఈ రోజు ఇంట్లో తలదాచుకోలేరు, కనీసం ఇంట్లో నిల్చోలేక కింద మొత్తం బురద అలా అని చెప్పి గంటల తరబడి నిల్చోలేక నిన్నటి వరకు సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు. కానీ నిన్న వీళ్ళు తినడానికి ఫుడ్ కానీ కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు లేరని చెప్తున్నారు. నిన్న మీరు అక్కడికి హుటాహుటిన పంపించారు, కనీసం అక్కడ ఏమైనా ఫుడ్ ఏమైనా దొరికిందా? లేకపోతే ఈ రోజు ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీకు కనీసం ఇందాకే వచ్చాం. అన్నం అయితే పెట్టారు కానీ ఎవరు పట్టించుకుని లేరు. అన్నం అయితే పెట్టారు అంతే, అన్నాలు పెట్టారు కానీ ఏం పట్టించుకుని లేరు, ఏం చేసిన లేరు. అన్నం అయితే పెట్టారులే, కడుపు తిని అబద్ధం ఆడకూడదు. ఇగో ఈ బాధలు ఎట్టున్నాయి. ఇక సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ముంపుకు గురైనటువంటి ప్రాంతం ప్రకాష్ నగర్ లో విజిట్ చేస్తా ఉన్నారు. కానీ ముంపు ఎక్కువగా గురైనటువంటి ప్రాంతం బొక్కలగడ్డ కూడా ఉంది, ప్రకాష్ నగర్ కు సమీపంలోనే ఉంది. పక్కన ఈ బొక్కలగడ్డ వాసులు కూడా అడుగుతుంది అదే, మేము చాలా సమీపంలో ఉన్నాం, ఆల్మోస్ట్ మాకు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వరద ముంచెత్తిందని చెప్తున్నారు. ఎంటైర్ మనకు కాలనీ ఎక్కడ చూసినా విరిగిపోయినటువంటి చెట్లు, వీళ్లకు
మొత్తం పవర్ సప్లై కూడా నిలిచిపోయింది. ఇంట్లో ఉండాల్సినటువంటి వస్తువులన్నీ బయట ఉండిపోయాయి. పిల్ల జల్లలతో వీళ్ళంతా బయట నిల్చున్నటువంటి సిచ్యువేషన్. కాసేపు అయితే ఇంకొక అరగంట లేకపోతే ఇంకొక గంట అయితే మొత్తం చీకటి పడిపోతుంది. ఇప్పటికే పవర్ సప్లై కూడా మొత్తంగా నిలిచిపోయింది కాబట్టి వీళ్ళు ఆ చీకట్లో వాళ్ళ వస్తువులు ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కనీసం వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందో, కింద బురద ఉందా, నీళ్లున్నాయా, ఏది తెలుసుకోలేరు. చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పటికే చాలా పాములు కూడా ఇక్కడికి వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు రాత్రి పిల్లలంతా వేసుకొని ఎక్కడ ఉండాలి? ఇంట్లో తలదాచుకోలేరు, ఎందుకంటే ఇంట్లో మొత్తం బురద. అలా అని చెప్పి రోడ్లపైన ఉందాం, చెట్ల కిందైనా సేద తీరుదామంటే అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఎంటైర్ ఎక్కడ బొక్కలగడ్డలో మనం చూసినా నెలల బేబీస్ మొదలు పెట్టుకొని దాదాపు వృద్ధులు, పిల్లలు, చాలా మంది యువకులతో అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్లకు ఇప్పటి వరకు వెలుతురుగానే ఉంది, ఇంకొక అరగంట గంట దాటితే మాత్రం పూర్తిగా చీకటి అయిపోతుంది. కాబట్టి వీళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకరు కూడా రాలేదు. గుక్కెడు మంచినీళ్ళు వచ్చినా ఆ నీళ్లు తాగుకుంటూ మేము ఏదైనా పనులు చేసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇక్కడ ఉన్నటువంటి టీవీలు కానీ మనం చూసుకోవచ్చు, ఇవన్నీ కొట్టుకొని వచ్చాయి. ఇవన్నీ పనిచేస్తాయంటే లేవు. అలా అని చెప్పి వాటన్నిటిని వాళ్ళు విసిరేసుకుంటారంటే లేదు. ఎందుకంటే దాన్ని కొనడానికి వాళ్ళు రూపాయి ఖర్చు పెడుతూ వాళ్ళు ఎన్నో వేల రూపాయలు జమ చేసి వాటినన్నిటిని కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క వస్తువును ఇంటి బయట వేసుకొని అచేతనంగా చూస్తున్నారు. మనం ఒకసారి కాళ్ళ కింద గనక మనం చూస్తే బురద ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. వీళ్ళు అటు రోడ్డు బయట ఉండలేక, ఇండ్లలో కూడా ఇదే స్థాయిలో బురద నీరు చేరిపోయింది. అటు ఇంట్లో ఉండలేక, బయట ఉండలేక, అలా అని చెప్పి ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్దామంటే మీకు వరద పూర్తిగా తగ్గిపోయింది కదా, మీ ఇళ్లలోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అధికారులంతా తమను పంపించేస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం మరొక ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఇవన్నీ మీ వస్తువులేనా మొత్తం బయట కొట్టుకొచ్చి? మొత్తం ఇవన్నీ ఫస్ట్ ఇయర్ దాకా ఎక్కినాయి. బాగా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ వైర్లు అన్నీ తెగిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మధ్యాహ్నం నుంచి భోజనాలు వేయడానికి కూడా కష్టం. నాయకులు ఎవరు రాలేదు, ఇబ్బంది పడుకుంటారు. కాసేపు అయితే మొత్తం పవర్ సప్లై ఇప్పటికే లేదని చెప్తున్నారు. కాసేపు అయితే పవర్ కూడా ఆగిపోతుంది. మీరు వీటన్నిటిని కూడా సర్దుకోలేరు కదా? లేదు, ఇక అంతా అయిపోయింది. మొత్తం చాలా వరకు నష్టపోయింది. ఈ బొక్కలగడ్డ మొత్తం ఇట్లానే ఉందా? ఎక్కువ వరద ఇటు సైడ్? ఇక్కడ మొత్తం దాదాపు 2 రోజుల నుంచి ఇట్లానే ఉంది పరిస్థితి. మరి చూడండి, మీరు చూడండి, చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ఎవ్వరు కూడా తినడానికి బియ్యం కూడా ఏం లేవు, ప్లస్ కప్పుకోవడానికి దుప్పట్లు, ఇలాంటి అవసరమైన చిన్న అవసరమైనవి కూడా వస్తువులు కూడా ఏం లేవు. అన్ని బియ్యం అన్ని తడిచిపోయినాయి. దాదాపు టీవీలు ఖరాబ్ అయిపోయినాయి, ఫ్రిడ్జ్లు అయితే కొట్టకపోయినాయి. ప్రతి ఒక్క ఇంట్లో మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇదే పరిస్థితి ఉంది. వీళ్ళలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మళ్ళీ కొంచెం కష్టపడినా ఒక నెలలకు కాకపోయినా ఏడాదికైనా ఈ వస్తువులను తిరిగి కొనుక్కుంటారేమో. కానీ ఈ రోజు పూట గడవడం కూడా అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్నటి వరకు కడుపు మార్చుకొని ఉన్నారు, ఈ రోజు కూడా కడుపు మార్చుకుంటారేమో. కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కనీసం బట్టలు కూడా లేవు. కట్టు బట్టలతో వాళ్ళు మిగిలిపోయారు. ఒక గ్లాసు బియ్యం వండుకుందామన్నా కూడా లేనటువంటి పరిస్థితి. గ్లాస్ బియ్యం వండుకోవడం పక్కన పెడితే కనీసం ఆ గ్లాసులు కూడా ఇంట్లో లేకుండా బయటకు వచ్చేసాయి. ఎట్లా ఉంది మొత్తం? మీరు ఇల్లు కడుక్కోవడానికైనా అవుతా ఉందా? ఇల్లు మొత్తం పూర్తిందండి. ఉదయం నుంచి ఇప్పటిదనగా 2 ఫ్లోర్ పైకి వరకు పోయింది. మొత్తం ఏమి లేవు, తినడానికి కూడా ఏమి లేవు. సమాన్ కూడా చాలా వెళ్ళిపోయినాయి బయటికి. నిన్న ఎక్కడి వరకు వచ్చింది? నిన్న పైకి వరకు పోయినాయి. 2 ఫ్లోర్ పోయింది. సెకండ్ ఫ్లోర్ నిండిపోయింది. అసలు ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయా? మొత్తం ఉన్నాయి కానీ మొత్తం పాడైపోయా. ఫ్రిడ్జ్, కూలర్, టీవీ అన్ని, సౌండ్ బార్ అన్ని ఖరాబ్ అయిపోయా. బట్ట మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సమాన్ కొనిపోయినాయి కొన్ని. ఒకసారి ఆ ఇంట్లో లోపలికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ బయట ఉండిపోయాయి. వాళ్ళంతా బయటనే ఉండిపోయారు. ఇల్లు మొత్తం బురదమయంగా మారిపోయింది. వాళ్ళు వాటిని క్లీన్ చేసుకోవాలా, లేకపోతే పారవేసుకోవాలా, లేకపోతే ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి వెయిట్ చేయాలి? కనీసం వీటిని క్లీన్ చేసుకోవడానికి ఎవరైనా ఇక్కడికి వస్తారా? ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇస్తే వీటిని క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకున్నా పక్కనే మున్నేరు వాగు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. ఎగువ నుంచి వరద నీరు ఇంకా వచ్చి చేరుతూనే ఉంది. అటు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడ్డటువంటి గంటలు ఇంకా అదే విధంగా ఉన్నాయి. 2 చోట్ల గండి పడింది. ఆ వరద నీరు కూడా ఇంకా వచ్చి చేరుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికిప్పుడు వీటన్నిటిని సర్దుకున్నా కూడా మళ్లీ ముంచెత్తే అవకాశం కనిపిస్తుంది. ఒక డంప్ యార్డ్ ను తలపించేలా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా ఇంటి ముందు ఒక డంప్ యార్డ్లను తలపించే విధంగా మారిపోయింది. ఇది మీదేనమ్మా? ఇంట్లో ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన వస్తువులు బయటే ఉన్నాయి. వచ్చేసరికి మొత్తం ఆగం అయిపోయినాయి. మొత్తం బయట వేసినాయి. ఇల్లు కూడా అవతల రూమ్ అడగలేదు. ఇంకా వాటర్ లేక ఇక అట్లనే ఉంది.
ఇబ్బంది అవుతుంది. అసలు ఇంతవరకు మంచినీళ్ళు కూడా లేవు, తాగడానికి కూడా బ్రష్ చేయలేదు ఇంతవరకు. ఊరెళ్ళి వచ్చేసరికి పామెళ్ళింది రూమ్ నుంచి, పాములు తేలు ఇంకెన్ని పాములు ఉన్నాయో కూడా తెలియదు. ప్రస్తుతం చెప్తున్నారు చాలా మంది, రాత్రి ఎలాగోలా తలదాచుకుందాము, బురదనైతే ఇంట్లో కొంతవరకు ఒక రూమ్ అయితే కడుక్కున్నాము, ఇక్కడ రాత్రి పడుకుందాం అనుకుంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికి తోడు పవర్ వచ్చే ఆలోచన అసలు లేదు, ఎందుకంటే ఎక్కడికెక్కడ కరెంట్ పోల్స్ అన్ని తెగిపడిపోయినాయి రెండు ఏరియాల్లో కూడా. ఇలా తలదాచుకుందామంటే ఆ ఇంట్లో నుంచి పాము వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇలా ఒక ఇంట్లోనే కాదు, ఎంటైర్ ఏరియా మొత్తం కూడా పాములు తిరుగుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు రాత్రి వీళ్ళకు ఒక నరకంగానే చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు వరద నీటి కారణంగా వీళ్ళు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న మాటే కానీ ఈ రోజు క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నామని ఒకే ఒక మాట తప్పిస్తే ఇంటికి ఎందుకు వచ్చాంరా దేవుడా అనేటటువంటి విధంగా. కనీసం మేము ఇప్పుడు కొన్ని వస్తువులను కడుక్కోవడానికి ఒక బాటిల్ యూజ్ చేస్తుంది. ఈ బాటిల్ కూడా ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. అంటే వీళ్ళు ఏ వస్తువు ముట్టుకున్నా కూడా పూర్తిగా బురద. నిన్నటి వరకు వరద నీటిలోనే ఉండిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు బురదతో సతమతమవుతున్నారు. వీటన్నిటి క్లీన్ చేసుకోవడానికన్నా నీళ్లు ఉన్నాయా మీకు? లేవండి, లేవు. ఇంతవరకు ఏం లేదు. ఎవరు వచ్చి మమ్మల్ని ఏం అడగనే లేదు. 2 అంతస్తుల వరకు పోయింది, ఇల్లంతా మునిగేసిందండి. ఇంతవరకు ఎవరేం రాలేదు. ఎట్లుందమ్మా అని ఎవరేం అడగలేదు. కనీసం తినడానికి కూడా ఏం పెట్టట్లేదు ఇంతవరకు. కనీసం అధికారులు అడిగినా అడగకపోయినా మీ మట్టుకు మీరు మీ ప్రయత్నం చేసుకుందాం అని అనుకున్నా వాటర్ ఉన్నాయి, వాటర్ సదుపాయం లేదు. మొత్తం బురద, ఎటు వెళ్దామన్నా బురద. వాటర్ సదుపాయం లేదు మాకు. ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, అన్ని కొట్టుకపోయాయి. మొత్తం క్లీన్, మొత్తం చూడండి. ఇంట్లో ఉన్న ఏ వస్తువు మిగిలిందని, ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ మొదలు పెట్టుకుని ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు, వీళ్ళు కొన్న ప్రతి వస్తువు కానీ ఇంట్లో ఉన్న ఏ వస్తువు మిగిలిందని చెప్పడానికి లేదు. కేవలం ఇంట్లో ఉన్నటువంటి గోడలు మాత్రమే మిగిలిపోయాయి. ఆ గోడలు కూడా పూర్తిగా శిథిలం అయిపోయి కొంతవరకు పాత బిల్డింగ్స్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూలిపోయినటువంటి పరిస్థితి. ఇంటికి ఉన్నటువంటి డోర్స్ కూడా కొట్టుకుపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంత ఇబ్బందికి అటు ప్రకాష్ నగర్ తో పాటు బొక్కలగడ్డ వాసులు అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది కుక్కెడు మంచినీళ్ళైనా ఇవ్వండి, ఈ రోజు వరకు ఆ వాటర్ తాగి మేము తలదాచుకుంటామని చెప్పి వీళ్ళు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెల 30, 31